రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ 13వ వార్డుల్లో చైర్పర్సన్ పత్యానాయక్, వైస్ చైర్మన్ గీత, అలాగే కౌన్సిలర్లు నాగిల్ల జగన్, అనుషలతో కలిసి హై మస్ట్ లైట్లను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత 2.5 సంవత్సరాల కాలంలో ఆమన్గల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 63 కోట్లు కేటాయించినట్లుగా, ఇక రానున్న 15 రోజుల్లో మరో 15 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు. అభివృద్ధిలో ఆమన్గల్ కు మహర్దశ కలుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఆమన్గల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈరోజు ఆమన్గల్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడినటువంటి పాలక వర్గం ఎన్నికలలో మరి గెలుపొందిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం 2 ఐమాక్స్ లైట్స్ ఈ 12వ వార్డులో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్ గా ఒక 15 కోట్ల రూపాయలు TUFIDC నుంచి శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ వర్క్స్ కూడా టెండర్ ప్రాసెస్ అయిపోయింది కంప్లీట్ గా. మరి ఈ పట్టణం సుందరీకరణ కావచ్చు, లేకపోతే శుభ్రంగా ఉండడానికి కావచ్చు, కన్వీనియంట్ ఉండడానికి సీసీ రోడ్లు, యూజీడీలు, తర్వాత పార్క్స్ సంబంధించి, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ గురించి వీటన్నిటి కూడా మేము డబ్బులు 15 కోట్ల రూపాయలు అలాట్ చేయడం జరిగింది. వారంలో 2 సార్లు 3 సార్లు, కనీసం 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉన్నటువంటి మీ వార్డ్స్లల్లో ఏ పార్టీ నుంచి ఉన్నా కూడా మీ వార్డ్స్లలో తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నాకు అవకాశం ఉన్నంత వరకు గౌరవ ముఖ్యమంత్రి గారితో డబ్బులు ఇక్కడ అంటే ఆ ఫండ్స్ తెప్పించి దీన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి మాకు చాలా తక్కువ సీట్లు ఇచ్చినా కూడా, 1 సీట్ ఇచ్చిన మన పార్టీ నుంచి చైర్మన్ కూడా కాంగ్రెస్ నుంచి అయి ఉన్నాడు. పత్యనాయక పట్టణానికి ఖచ్చితంగా నా సహకారం ఉంటుంది. డెవలప్ చేయాలన్నా కూడా మీరు ఇప్పుడు ఎవరైనా గెలిచిండొచ్చు, ఏ పార్టీ నుంచి అయినా గెలిచిండొచ్చు. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, నేను అదే మాట్లాడాను. కానీ అది మాట్లాడిన ఎవరు విన్నట్టుగా లేరు. వాటన్నిటి గురించి ఆలోచన కూడా చేసినట్టు లేరు. గెలిచినా ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిందే, ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందే, నన్ను దాటేసి రావాలి. అయినా కూడా నేను చెప్తా ఉన్నా 15 కోట్ల రూపాయలు ఇప్పుడు వస్తూనే ఉంది, అవి అవుతాయి. ఇంకా కావాల్సిన